పొరపాటైనా ఏమరపాటైనా రూలే. దేవుడి హుండీలో సెల్ ఫోన్ దేవుడిదే, మీది కాదు అంటుండడంతో ఓ భక్తునికి గొప్ప చిక్కొచ్చి పడింది. తమిళనాడులోని చెన్నై అంబత్తూరుకు చెందిన దినేష్ తన కుటుంబంతో గత ఆగస్టు మాసంలో చెంగల్పట్టు జిల్లా తిరుపోరూరులో ఉన్న కందస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ హుండీలో కానుకగా డబ్బులు వేసేందుకు ప్రయత్నించాడు. తన చొక్కా జేబులో నుంచి నోట్లను తీసేటప్పుడు అతను ఉపయోగించే ఐఫోన్ పొరపాటున హుండీలో పడిపోయింది. హుండీ ఎత్తులో ఉండడంతో ఫోన్ను తిరిగి తీసుకోలేకపోయాడు. దాంతో దినేష్ ఆలయ అధికారులను సంప్రదించాడు. హుండీలో వేసిన ఏ వస్తువైనా దేవుని ఆస్తిగా పరిగణించబడుతుందని, తిరిగి ఇవ్వలేమని ఆలయ అధికారులు చెప్పారు. హుండీ ప్రతి 2 నెలలకు ఒకసారి మాత్రమే తెరుచుకుంటుందని తెలిపారు. దినేష్ తన ఫోన్ను తిరిగి పొందేందుకు హుండీ తెరిచినప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని కోరాడు. ఇక డిసెంబర్ 20న అధికారులు హుండీ తెరిచినప్పుడు దినేష్ తన ఫోన్ను తిరిగి పొందేందుకు ఆలయానికి వెళ్లాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆ ఫోన్ను ఇచ్చేది లేదని, అదేక దేవుడికే సొంతమంటూ మరోసారి తేల్చి చెప్పారు. ఆ ఫోన్లోని సిమ్ కార్డ్, మెమరీ కార్డులను మాత్రం ఇచ్చారు. హుండీలో పడిన ఏ వస్తువైనా దానిని ఆలయ భాండాగారంలో జమ చేస్తారని, అది దేవుని ఖాతాకే చెందుతుందని తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖరబాబు తెలిపారు. హుండీలో పడింది దేవునికే చెందడం ఆలయ ఆచారమని, తిరిగివ్వాలని భక్తులు కోరడాన్ని నిబంధనలు అనుమతించవని వివరించారు. అతను సిమ్ కార్డును తీసుకోవడం, ఫోన్లోని ముఖ్యమైన డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. దినేష్ అప్పటికే కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. దాంతో ఫోన్ తిరిగివ్వాలన్న తన అభ్యర్థనను అధికారులు తామే నిర్ణయించుకోవాలని వారికే వదిలేశాడు. చివరకు భక్తుడు దినేష్ ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే హుండీల్లో డబ్బులు వేసేటప్పుడు భక్తులు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెబుతున్నారు.